రతన్ టాటా గారు హిందూ కాదు, జోటనిస్టులు. 50,000 మంది ఉన్న ఈ జోటన్ మతాన్ని కాపాడవలసింది భారతీయులుగా మనందరి బాధ్యత. పూర్తిగా వీడియో చూడండి. మీకు చూపించబోతున్నాను సుప్రీం గాడు దేవుడు ఒకడే, అహోర మాస్తాని దేవుణ్ణి మీకు చూపించబోతున్నాను ప్రపంచ యాత్రికుడి కళ్ళతో. రతన్ టాటా గారు దానాలు ఎందుకు చేశారో తెలుసా? దాని వెనకాతలు ఎంత స్వార్థం ఉందో తెలుసా? రతన్ టాటా గారు స్వర్గానికి వెళ్ళారా నరకానికి వెళ్ళారో తెలుసా? రతన్ టాటా గారు స్వర్గానికి వెళ్ళారు. ఆధారాలు ఇదిగో ఇక్కడ ఇదే ఆధారం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ షిరాజ్. సో ఈరోజు మనం ప్రపంచంలో ఉన్న అతి పురాతనమైన 4,000 సంవత్సరం క్రితం జొరాస్ట్రియన్ మతాన్ని మనం తెలుసుకోవడానికి పొద్దున్న 5 గంటలు లెగిసి 500 కిలోమీటర్లు ప్రయాణించి తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా బాగుండబోతుంది. ఈ మతం యొక్క సిద్ధాంతాలు ఏంటి, ఈ మతం ఏ దేవుని కొలుస్తారు, ఎలా ఉండబోతుంది, హిందూ మతానికి ఎందుకు అంత దగ్గరగా ఉంది తెలుసుకోబోతున్నాం. ఈ మతాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిది. ఎందుకంటే ప్రపంచంలో 50% మంది ఈ జొరాస్ట్రియన్లు ప్రపంచం నలుమూలలా ఉంటే ఒక్క 50% భారతదేశంలో ఉన్నారు. మీ అందరికీ చెప్పాను కాబట్టి నిన్న వీడియోలో మర్చిపోకుండా నన్ను వీడియో చూసి ఈ వీడియోని కంటిన్యూ చేయండి. అయితే మనం ప్రయాణిద్దాం. ఓకే, ఫస్ట్ అయితే ఒక గట్టిగా జొరాస్ట్రియన్ దేవునికి జొరాస్ట్రియన్ మతానికి ఒక లైక్ కొట్టండి. ఓకే, మొత్తానికి సగం దూరం అయితే వచ్చామన్నమాట. కోడూరు అబ్బాయి రాత్రి 500 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చాడు, మళ్ళీ 1000 కిలోమీటర్లు ప్రయాణించడానికి మనం అంతా మామూలుగా ఉండదు. ఇప్పుడు ట్యాక్సీ తీసుకున్నాము, 5,000 తీసుకున్నాడు. 5,000 కదా తీసుకున్నాడు, 5,000 తీసుకున్నాడు తక్కువ. హుసేన్ సలాం వాలేకం. మామూలు వెదర్ మామూలుగా లేదు, మొత్తం మంచు. కానీ అక్కడంతా ఎడారు కాబట్టి వేడిగానే ఉండవచ్చు. సగం మొత్తం చలి అండ్ మంచు, దానికి తోడు వర్షం. లెట్స్ గో. మొత్తానికైతే ఈ జొరాస్ట్రియన్ పవిత్రమైన స్థలం యాజ్ అనే సిటీకి వచ్చామండి. ఇప్పుడు వీళ్ళ పవిత్రమైన స్థలంలో ఉన్నాము. ప్రపంచం నలుమూలల నుంచి మతం సంబంధించిన జొరాస్ట్రియన్లు ఈ ప్లేస్కి వస్తారనమాట. ఇప్పుడు మనం హిందువులకి గుళ్ళు దేవాలయాలు ఉన్నట్లు, క్రైస్తవులకి చర్చిలు ఉన్నట్లు, ముస్లింలకి మసీదులు ఉన్నట్లు ఈ జొరాస్ట్రియన్ మతాన్ని వాళ్ళకి ఫైర్ టెంపుల్ అనేసి ఉంటుంది. ఇది గుడి. ఈ గుడిలోని దేవుడు అలా నిత్యం అగ్గి వెలుగుతూనే ఉంటుంది, దాన్ని వీళ్ళు పూజిస్తారనమాట. ఇంకా చాలా విశేషాలు లోపలికి వెళ్ళి చెప్తాను, బయటికి వెళ్ళి ఇంకా చూపిస్తాను. ఈ మతం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇది ఈ మతాన్ని కాపాడాల్సిన బాధ్యత మన భారతీయులుగా మనందరిది మన చేతుల్లో ఉంది. అంతరించిపోతున్న ఈ మతాన్ని భావితరాలకి కూడా మనం అందించాలి. ఈ మతం యొక్క సిద్ధాంతాలు చాలా బాగుంటాయి. ఎగ్జాంపులే రతన్ టాటా గారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, టెంపుల్ ఆఫ్ ఫైర్లోని ఆ ఫైర్ ఏదైతే ఉందో 1500 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా వెలుగుతూనే ఉంది. సో అది ఎప్పటికొచ్చి ఆరలేదు, ఇంకెన్ని సంవత్సరాలు ఎరుగుతుందో తెలియదు. కానీ ఈ జొరాస్ట్రియన్ మతానికి అయితే ఇది చాలా పవిత్రం. నిజంగా గ్రేట్ కదండి. ఈ ఫైర్ ఇన్ని సంవత్సరాల నుంచి వెలుగుతూనే ఉంది. 1500 సంవత్సరాల నుంచి ఆరకుండా వెలగడం అంటే నిజంగా ఒక అద్భుతం. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వెనకాతలు ఉన్న ఆయన ప్రవక్త జొరాస్టర్ అనమాట. సో ఈయన జొరాస్టర్ మతం ఉందని కనిపెట్టిన ఆయన, అంటే ఆయన కనుగొన్నారు. సో భగవంతుడు ఒకడే, ఆ సుప్రీం గాడు, ఆయన పేరే అరోరా మాస్తా అని చెప్పింది ఈయనే. సో మీరు చూసుకుంటే ఈ జొరాస్టర్ పేరే ఈ మతానికి కూడా పెట్టారు. ఈయన పేరే ఈ మతానికి పెట్టారు, జొరాస్టర్ మతం. సో హిందువులకి పవిత్రమైన గ్రంథం ఏదైతే ఉందో భగవద్గీత. సో ముస్లింలకి పవిత్రమైన గ్రంథం ఖురాన్. సో క్రైస్తవులకి పవిత్రమైన గ్రంథం బైబిల్. సో మరి ఈ జొరాస్ట్రియన్లకి పవిత్రమైన గ్రంథం ఏది అంటే అవాస్తా అని ఉంటుంది. సో ఆ గ్రంథంలోని భగవద్గీత, అది మన సంస్కృతంలోని చాలా పదాలు సిమిలర్గా ఉంటాయి, చాలా పదాలు అయితే సిమిలర్గానే ఉంటాయి. సో చాలామంది చెప్పారు ఈ విషయం. సో హిందువుల దేవుళ్ళు చూసుకుంటే 3 కోటి దేవుళ్ళు ఉన్నారు. సో క్రైస్తవులకి దేవుడు చూసుకుంటే జీసస్ ఉన్నారు. సో ముస్లింలకి దేవుడు చూసుకుంటే అల్లా ఉన్నారు. మరి జొరాస్ట్రియన్ల దేవుడు ఎవరంటే అరోరా మాస్తా. మీరు చూస్తుంటారు కదండి, ఈయనండి. గద్ద ఇవి ఉంటాయన్నమాట. సో ఈయన సుప్రీం లీడరు, దేవుడు ఒక్కడే అని ఉంటారనమాట. మొత్తం ప్రపంచాన్ని అంతా శాసిస్తుంది వీళ్ళు అని వీళ్ళు నమ్ముతున్నారు. సో చెప్తున్నాను కదా, ఎవరి మతం వాళ్ళకి గొప్పదండి. సో అన్ని దేవుళ్ళు సబ్కా మాలిక్ ఏక్ హై అని ఎందుకంటారంటే ఈ విషయం. ఎందుకంటే 5,000 మతాలు, అందరూ దేవుళ్ళు కలిపితే కొన్ని కోట్ల దేవుళ్ళు అయితే ఈ ప్రపంచం మీద ఉన్నారు. ఏ దేవుడు గొప్ప అంటే ఏం చెప్తాం చెప్పండి? అహోరా మాస్తా. ఈ దేవుడు ఎవరి దేవుడు కాదు గొప్ప. ఈ దేవుడి ఫోటోలు కారు మీద, ఇంట్ల మీద ఎక్కడ పడితే అక్కడ మనం శివుడు, విష్ణువు, రాముడు ఎలా పెట్టుకుంటామో ఇది అలా పెట్టుకుంటున్నారు. సో ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే జొరాస్ట్రియన్లకి పవిత్రమైన స్థలం డక్మా దగ్గరికి వచ్చాం. సో ఇది చెప్పే ముందు హిందువులు దహనం చేస్తాము, ముస్లింలు క్రైస్తవులు ఖననం చేస్తాము. సో ఈ జొరాస్ట్రియన్లు
చచ్చిపోయిన శవాన్ని తీసుకొచ్చి ఆ కొండల మీద వదిలేస్తారు. కొండల మీద వదిలేస్తే ఏమవుతాయంటే రాబందులు వచ్చి పిక్కుతుంటాయి. సో దాన్నే మీకు జక్మా అనే సిస్టమ్ అని ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి మీకు అంతా చూపిస్తాను. చాలా 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 బాగుంటుంది. ఈ మతంలో ఉన్న గొప్పతనమే అది. సో మీరు కనబడుతుంది కదండి, ఇప్పుడు ఆ కొండ అయితే మనం ఎక్కాలి. అది ఆ మెట్లకి ఆ కొండ అది ఉంది, అక్కడ కనబడుతుంది ఆ కొండ. 2 కొండలు అయితే ఎక్కాలి. లెట్స్ గో. సో మొత్తానికి అయితే మనం టవర్ ఆఫ్ సైలెన్స్కి వచ్చాము. సో ఇక్కడ జోర్దనీజులు పర్షియన్లు చనిపోయిన శవాలను తీసుకొచ్చి ఎక్కడ వేసేస్తారు. సో ఎక్కడ వేసేసాక ఏం జరుగుతుంది అంటే రాబందులు వచ్చి పీక్కుని తింటాయి. సో అది వాళ్ళ సిద్ధాంతం. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, మన భారతీయులు హిందువులు చూసుకుంటే చచ్చిపోయిన శవాల్ని కాలుస్తారు, దహనం అంటారు, దహన సంస్కారాలు చేస్తారు. ముస్లింలు సమాధి చేస్తారు, అంటే క్రైస్తవులు కూడా ఖననం చేస్తారు. కానీ పర్షియన్లు ఇలా రాబందులకి వేసేయడం కారణం ఏంటంటే మన మానవ శరీరం అనేది భగవంతుడు ఇచ్చిన వరం. సో అది మళ్ళీ ప్రకృతికి అందాలి అనేది జోర్డనీయుల సిద్ధాంతం. మీకు అర్థమవుతుందా? సో నదిలో వేయడం వల్ల, కాల్చడం వల్ల, పోర్చడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది. సో ఈ విధంగా అయితే ప్రకృతికి మనం ఏదో ఒకటి చనిపోయాక కూడా మన పార్థవ శరీరాలు దాతృత్వం చూపించడం అంటారు ఇది. సో మనం చనిపోయినా కూడా మన శరీరాలు ఏదో దానికి ఉపయోగపడుతున్నాయి, ఏదో జీవికి ఉపయోగపడుతున్నాయి అనే సిద్ధాంతం, దాతృత్వం ఈ మతంలో ఉంది. అదే జోర్డనీస్ మతం. సో ఇంకో విషయం నేను మీకు చెప్తాను, దగ్గరికి రండి. సో మీరు చూసుకుంటే రతన్ టాటా గారు స్వర్గానికి వెళ్ళారా నరకానికి వెళ్ళారా అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఎస్, రతన్ టాటా గారు స్వర్గానికి వెళ్ళారు. దానికి ఆధారాలు ఏంటి అంటే వీళ్ళ మన 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 ఏంటి పాపం పుణ్యం అని ఉంటుంది. పాప పుణ్యం ప్రకారం మనం స్వర్గం నరకం అనేది మనకు ఉంటుంది. సో హెల్లో హెవెన్ అనేది అన్ని సిద్ధాంతాల్లోనే ఉంది. కానీ ఈ జోర్డనీస్ సిద్ధాంతంలోని ఈ అవస్థ గ్రంథంలో ఏమున్నదంటే నువ్వు పాపం చేసావు, పుణ్యం చేసావు, ఆ పాపాన్ని పుణ్యాన్ని దేవుడు కింగ్ ఆఫ్ అరోరా, ఇది అరోరా మాస్తా అనే ఆయన తూకం పట్టుకొని నీ పాపాన్ని పుణ్యాన్ని 2 తూకంలో వేస్తారు. ఏది ఎక్కువ ఉంటే, పాపం ఎక్కువ ఉంటే నువ్వు నరకానికి, పుణ్యం ఎక్కువ ఉంటే నువ్వు స్వర్గానికి వెళ్తావు. ఈ విధంగా చూసుకుంటే రతన్ టాటా గారు ఎందుకు ఇంత వాళ్ళ ఈ పార్సీలంతా ఇంత దానం చేయడానికి గల కానీ వాళ్ళ మతం నేర్పిన సిద్ధాంతం. ఆ మతం నేర్పించడం చూసారా, మతం ఎంత మనిషికి ఎంత అవసరం ఎప్పుడైనా అర్థమవుతుందా? మతం అనేది మనిషికి అవసరం. అందరికీ తెలుసు అన్ని మతాలు, ఈ 5000 మతాలు మనుషుల చేతనే సృష్టించబడ్డాయి, మానవుని చేతనే సృష్టించబడ్డాయి. సో ఈ మతాలన్నీ నేర్పుతున్నావు ఏంటంటే మనిషి మంచిగా బతకాలని. ఈ పార్సీ ఉన్న మతం ఇంపార్టెంట్ ఏంటంటే నువ్వు మంచిగా బతుకు, మంచిగా మాట్లాడు, మంచిగా ఉండు. ఈ 3 సిద్ధాంతాలు ఎప్పుడు పార్సీ వాళ్ళు ప్రపంచ జనానికి నేర్పిస్తారు. సో రతన్ టాటా గారు కూడా ఆయన చనిపోతూ మనకు చాలా నేర్పించారు. సో ఆయన పార్థవ దేహాన్ని కూడా వీళ్ళు పార్సీ కమ్యూనిటీ ద్వారా వాళ్ళైతే చేయడం జరిగింది. పార్సీ ఏది వాళ్ళ సంస్కృతి ద్వారా దహన సంస్కారాలు అయితే చేయడం జరిగింది. హీరో ఈ జొరాస్ట్రియన్ మతం మీద నీ అభిప్రాయం? చాలా గొప్ప మతం అన్న, చాలా గొప్ప మతం. ఇప్పుడు సరే, ఇప్పుడు ఈ సిద్ధాంతాలను ఇంకా పార్సీ పీపుల్ పాటిస్తున్నారంటే రాబందులు ఎక్కడ ఉన్నాయండి? మీరు చెప్పండి, రాబందులు ఎక్కడ ఉన్నాయి? రాబందులు పోయి మన ఇండియాలో కూడా, మన భారతదేశంలో కూడా ఈ గొట్టలు ఉండేవి అనమాట. టవర్ ఆఫ్ సైలెన్స్లో కోల్కతాలోని ఉన్నది, అండ్ హైదరాబాద్లో కూడా విన్నాను. చాలా ప్రదేశాల్లో ఈ గొట్టలు ఉన్నాయి, సమాధులు, ఈ చచ్చిపోయిన శవాలను తీసుకొచ్చి వాళ్ళు రాబందులు. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే రాబందులు రావట్లేదు. సో ఆ శవం కుళ్ళిపోయి వ్యాధులు కారణమవుతాయి. అంటే రాబందులు లేవు కదా, పర్యావరణం వల్ల రాబందులు అన్నీ పోయాయండి. అందుకే రాబందులు చాలా మతాల్లో దేవుళ్ళు. నేను అదైతే మచ్చుపిచ్చు వెళ్ళేటప్పుడు అక్కడ దేవుడికి, అక్కడ వాళ్ళకి దేవుడు రాబందు. అలా మీరు చూసుకుంటే రాబందులు అన్నీ అంతరించిపోయి. సో రాను ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఫార్సీలో చనిపోయిన వాళ్ళని, జోర్డనీయుల్ని మన ఇండియాలో కాల్చేసి అస్థికల్ని తీసుకొచ్చి ఈ టవర్ ఆఫ్ సైలెన్స్లో అయితే పడేస్తున్నారు. సో మరి రాబందులు లేవని చెప్పి మరేం చేస్తాను, తప్పదు. మతం అనేది చూడండి మోడర్నైజ్ ఎలా అవుతుందో. సో ఫార్సీలు అంతరించిపోవడానికి ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయి. సో అవేంటంటే మొట్టమొదటి అరబుల దండయాత్ర. సో అరబుల దండయాత్రలో చాలామంది పారిపోయాడు. సో రెండోది వలస వెళ్ళిపోవడంలో ఉన్న వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. ఆ 1,00,000 మందిలో 50,000 మంది ఇండియాలో ఉన్నారు. 50,000 మంది చూసుకుంటే ప్రపంచం అజర్బైజాను, ఉజ్బెకిస్తాను, తర్వాత ఇరాను, తర్వాత గ్రీసులోని. సో ఈ 50 తర్వాత ఇంకో ప్రధాన మతం అనగానే మూఢనమ్మకాలు ఉంటాయి. సో ఏ మతంలోనే అది కామనే. సో ఈ ఫార్సీ మతంలో, ఈ జోర్డనీస్ మతంలోని మూఢనమ్మకాలు రక్తం ఒకటి అవ్వడం వల్ల. సో ఈ ఫార్సీలో ఉన్న ఏంటంటే ఈ లెవెల్లోనే కమ్యూనిటీలోనే పెళ్లి చేసుకుంటారు. ఫార్సీ పెళ్లి చేసుకోవడం వల్ల ఆ సంతాన లోపం, తర్వాత అనారోగ్యాలు. ఇంకా చూసుకుంటే పుట్టేవాళ్ళు 1 ఉంటే చచ్చేవాళ్ళు 5 ఉన్నారు. 5:1 రేషియో ఉండడం వల్ల సో ఇంకా రోజు రోజుకి ఫార్సీలు అనేది అంతరించిపోతున్నారు. సో ప్రధాన కారణాలు అయితే ఫార్సీలు అంతరించిపోవడానికి, జోర్డనీస్లు అంతరించిపోవడానికి ఇవి ప్రధాన కారణాలు. మతాలు ఎన్ని రకాలు, అవి ఎప్పుడు పుట్టాయి,
ఈ క్రైస్తవ మతం, ఈ ఇస్లాం మతం నాశనం చేసిన మతాలు ఏంటేంటి అయన్నీ చెప్తాను. మతం కోసం కొట్టుకు సచ్చే ఎదవలుంటారు కదా! ఆ ఎదవలకి ఈ వీడియో చూపిస్తే కళ్ళు తెరుచుకుంటాయి. ఓకే. ఇది నేను చెప్తుంది సైన్స్ ప్రకారం చెప్తున్నాను. ఓకే. పూర్తిగా చూడండి, చాలా చాలా భలేగా ఉంటది. సో, ఫస్టు ప్రధాన మతం ప్రపంచంలోని యావత్ ప్రపంచం ఒప్పుకున్న, సైంటిస్టులు ఒప్పుకున్న, ఆర్కియాలజిస్టులు, భూగర్భ శాస్త్ర నిపుణులు ఒప్పుకున్న మతం, పురాతనమైన మతం హిందువ మతం. దాని యొక్క వయసు 6000 సంవత్సరాలు పైబడినవి. 6000 సంవత్సరాలు ఎందుకు అంటున్నానంటే, దొరికిన విగ్రహాలను చెక్ చేస్తే 6000 సంవత్సరాలు అని బయటపడ్డాయి. ఓకే. అది పక్కన పెట్టండి. అది ఎక్కడ పుట్టింది? భారతదేశంలో పుట్టింది. ఓకే. సో, రెండో అతిపెద్ద మతం జొరాస్ట్రియన్ మతం. రతన్ టాటా గారు ఉన్న మతం. అదే పార్సీలు అంటారు. అది ఎక్కడ పుట్టింది అంటే ఇరాన్, పర్షియా సామ్రాజ్యాల్లో పుట్టింది. దాని వయసు 4000 సంవత్సరాలు. దొరికిన విగ్రహాలని చెక్ చేస్తే బయటపడింది వయసు 4000. ఓకే. ఆ తర్వాత ప్రపంచంలో మూడో అతి పురాతనమైన మతం యూదుల మతం. ఇజ్రాయెల్‌లో పుట్టింది. వయసు 3000 సంవత్సరాలు. ఓకే. అది ఇజ్రాయెల్‌లో పుట్టింది. ఆ తర్వాత పుట్టిన మతం బుద్ధిజం. 2000 పైబడు చిలుకులు. జైనిజం. 2 ఒకే పీరియడ్‌లో పుట్టే, 2 భారతదేశంలో పుట్టే. బుద్ధిజం, జైనిజం. మీ అందరూ గౌతమ బుద్ధుడు తల్లిదండ్రులు హిందువులు. సో, వాళ్ళకి జన్మించినోడే మన కాకపోతే మనోడు కొంచెం బుద్ధిజం గురించి చెప్తుంటే, భారతదేశంలో ముక్కోటి దేవుళ్ళున్నారు, నువ్వెందుకు మాకు బొక్క అంటే, ఈ చైనా, ఏషియా, థాయిలాండ్ పారిపోయి బుద్ధిజాన్ని మయన్మార్‌లోని ప్రచారం చేసుకున్నాం. ఇండియా తగిలేసింది ఆ మతాన్ని. ఓకే. జైనిజంకి, బుద్ధిజంకి తేడాలని చెప్పి మనకి 10th క్లాస్ బుక్‌లో 10 మార్కులకు ఒక క్వెషన్ ఉండేది. భేదాలు చెప్పమంటే నాకైతే 8 మార్కులు వచ్చాయి. గుర్తుపెట్టుకోండి. సో, జైనిజం అంతరించిపోయింది. బుద్ధిజం బాగా ఫామ్‌లో ఉండటం వల్ల అది వ్యాప్తి చెందింది ప్రపంచవ్యాప్తంగా. ఓకే. అయిపోయింది. ఇప్పుడు అసలైన మతాలు, చివరి మతాలు ఏది? క్రైస్తవ మతం, ఇస్లామిక్ మతం. 1000 సంవత్సరాల మతాలు ఇవ్వంటారు. 1000 సంవత్సరాల మతాలు ఇవెక్కడ పుట్టాయి అంటే, ఇదిగో ఈ ఇజ్రాయెల్ మతం లోపల ఆల్రెడీ యూదుల మతం ఉన్న యూదులు మతంలోనే ఈ పుట్టిందే క్రైస్తవ మతం. ఇజ్రాయెల్, బెత్లెహేము, యేసయ్య జన్మించిన ప్రదేశం మీ అందరికీ తెలుసు. జెరూసలేము, బెత్లెహేము, ఇజ్రాయెల్ ఇయన్నీ ఆ బెల్ట్‌లోనే ఉంటుంది. ఆ పక్కనే పుట్టింది సౌదీ అరేబియాలోని మన ఇస్లామిక్ మతం. అందుకే అంటారు, ఈ ఈ యూదుల నుంచి పుట్టిందే ఇస్లామును, ఆ తర్వాత క్రైస్తవ మతం. 1000 సంవత్సరాల మతాలు ఇవి. ఈ చరిత్ర ఇక్కడ ఈ బెల్ట్‌లోనే, ఈ చిన్న డాట్‌లోనే ఈ 3 మతాలు పుట్టినవి. యూదుల మతం అంతరించిపోయింది. సో, ఇప్పుడు లేటెస్ట్‌గా పుట్టిన ఈ చిన్న మతాలు మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ మతాలన్నీ మనిషి చేత నిర్మించబడినవి. ఆకాశం నుంచి కాదు. ప్రపంచంలో 5000 మతాలున్నాయి. ఈ 5000 మతాల్లో ఒక 5 మతాలు టాప్ ఫామ్‌లో ఉన్నాయి. మిగతా మతాలన్నీ అంతరించుకుపోయాయి. ఈ 5 మతాలను నాశనం చేసేసా. అవేంటో చెప్తాను. జాగ్రత్తగా వినండి. చాలా బావుంటది. ఇప్పుడు క్రైస్తవ మతం నాశనం చేసిన మతాల గురించి నాగరికతలు. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. నాగరికతలు వేరు, మతాలు వేరు. మీరు బాగా ఇప్పుడు ఈ క్రైస్తవ మతం ఇక్కడ పుట్టిందన్నాం కదా! ఇజ్రాయెల్ దగ్గర. ఈ బెత్లెహేము, ఈ జెరూసలేంలో పుట్టిన క్రైస్తవ మతం యూరప్ అంతా పాకింది. యూరప్‌లో ఉన్న దేశాలన్నీ పాకాయి. సో, యూరప్‌లో ఉన్న బ్రిటిషర్లు, తెల్లవాళ్ళు, స్పానిష్ ప్రభుత్వాలు, పోర్చుగీస్ ప్రభుత్వాలు, డచ్ ప్రభుత్వాలు, ఈ తర్వాత ఫ్రెంచ్ ప్రభుత్వాలు, తర్వాత ఈ మొత్తం వీళ్ళందరూ తీసేసుకొని ప్రపంచవ్యాప్తంగా పాకించారు. ఎలా పాకించారంటే, ఫస్ట్ క్రైస్తవ మతాన్ని చూసుకుందాం. సో, ఈ స్పాట్ అంతా అయిపోయింది. క్రైస్తవ మతం అయిపోయింది. సో, వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మొత్తం ఈ ఖండాల్లో ఏం ఉండేవి కాదు. ఈ మొత్తం అమెరికా, కెనడా, మెక్సికో ఇయన్నీ తీసుకెళ్ళి ఈ రష్యా, ఈ ప్రాంతాలన్నీ క్రైస్తవ మతంతో నింపేశారు. మొత్తం యేసయ్య హల్లెలూయా, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం మొత్తం నిండిపోయింది. సో, ఆ తర్వాత ఈ బెల్ట్ ఏదైతే ఉందో గోతిమాలా, బెలీజు, హందూరస్, నికరాగ్వా, పనామా, ఈ 6 దేశాలని మొత్తం కలిపేశారు. చర్చిలు కట్టేశారు. యేసయ్య హల్లెలూయా అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే పెరులోని అప్పటికి నాగరికత అని ఉండేది. మీకు చూపించాను, మాచు పిచ్చు. వాళ్ళు సూర్యదేవుని కొలుస్తారు. సూర్యుడిని, అగ్ని, వాయువుని కొలుస్తారు. సో, ఆ నాగరికతని నాశనం చేసి స్పానిష్ ప్రభుత్వాలు యేసయ్యని
తగిలించేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పటికీ గోల పెడతారు, మాకు ఒక మతం ఉందరా బాబు, మాకు ఒక నాగరికత ఉందరా, ఎవరో పట్టించుకోరా అంటే, బొక్కలోరు మా పో గాలికి పో వేసాయి. ఇప్పుడు అందరూ హల్లెలూయా. అక్కడ ఇంకా పాటించే వాళ్ళు ఉన్నారు, ఇంకా ఇంకా దేవుణ్ణి పచ్చమామ విరకోచ్చ వీళ్ళందరినీ పాటించే వాళ్ళు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ మెక్సికోలో ఉన్నది మయాన్ల నాగరికత, అతి పురాతనమైన నాగరికత. ఆ, వాళ్ళు వాళ్ళు కూడా దేవుణ్ణి, పావుల్ని, కోబ్రాల్ని, తర్వాత కింగ్ కోబ్రాల్ని పాటిస్తారు. మీ అందరికీ చూపించాను. సో ఆ మయాన్ల నాగరికతను నాశనం చేసేసి అక్కడ కూడా ఈ స్పానిష్ ప్రభుత్వాలు హల్లెలూయా చర్చిలు కట్టారు. ఇది మీరు నూతిలో కప్పలాగా మీరు నూతిలో ఉంటారు, మీ మీ ఊర్లో మీకేంటి తెలియదు. నేను ఈ ప్రపంచం అంతా విశ్వాన్ని అంతా తిరిగేశాను. సో నాతో మాట్లాడాలంటే కష్టం. సైన్స్ చెప్తున్నాను, నేను మీకు సైన్స్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సో ఇలాగ ఈ కొలంబియా మొత్తం ఇదంతా నింపేశారు. ఈ ఇన్ని ఇక్కడ ఉన్న అర్జెంటీనా, ఉరుగ్వే వేసే విగ్రహం చూస్తున్నారు కదా, బ్రెజిల్, ఆ మొత్తం అంతా చిలీ వరకు మొత్తం అంతా ఇదంతా పాకేశారు సక్సెస్ఫుల్గా. ఇక్కడ ఉన్న దగ్గర దగ్గర ఒక 50 దేశాలు, ఈ కరేబియన్ దేశాలు, డొమినికన్ మొత్తం అంతా నింపేశారు. బ్రిటిష్ వాళ్ళు, స్పానిష్ వాళ్ళు ఈ సక్సెస్ఫుల్గా మతాన్ని అయితే మార్చుకున్నారు. క్రైస్తవ మతం ఎందుకు వీళ్ళు మతం మీద ప్రేమ కాదు, ఈ బ్రిటిష్ వాళ్ళు, వీళ్ళు మాకు ఒక గ్రిప్ ఉండాలి, మాకు యూనిటీ ఉండాలి అంటే ఒక మతం కావాలి. ఆ మతం కోసం అనే ఈ తాపత్రయం. సో క్రైస్తవ మతం అలా చేస్తుంటే ఇస్లాం మతం ఉన్న ఇద్దరు అన్నదమ్ములే కదా, క్రైస్తవ మతం ఇస్లాం మతం ఈ యూదుల నుంచి పుట్టినవి అన్నదమ్ములే కదా. సో వీళ్ళిద్దరూ మరి క్రైస్తవ మతం అలా రెచ్చిపోతుంటే ఇస్లాం మతం ఊరుకుంటుందా? అదే సమయంలో వాళ్ళు పైకి వెళ్తే వీళ్ళు కిందకి వెళ్ళారు. సో వీళ్ళు ఇక్కడ చూసుకుంటే సౌదీలో పుట్టింది, పక్కనే ఉన్న ఈజిప్టు, ఈ పక్కనే ఉన్న ఈజిప్టు అతి పురాతనమైన ఈజిప్షియన్ నాగరికత. ఆ నాగరికతని సంకనాకించేసి మొత్తం ఈజిప్షియన్లందరినీ ముస్లింల కింద మార్చేసుకున్నారు, ఈ ఇస్లాంల కింద మార్చేసుకున్నారు. మీరు చూసుకుంటే ఈజిప్షియన్ దికి 100 దేవుళ్ళు ఉన్నారు. 100 దేవుళ్ళు ఎవరో మీకు చూపించాను. గాలి దేవుడు, నీరు దేవుడు, మొసలి దేవుడు, చేప దేవుడు, అదైతే అన్నీ 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 వాళ్ళ దేవుళ్ళ కింద పొడుస్తారు. రిచ్ కల్చర్. మీరు ఈజిప్ట్ నా వీడియోలు చూపిస్తే పాతాళలోకం, నాగాలలోకం, నాగబంధకాలు, అబ్బో అద్భుతం. ఆ చరిత్ర మొత్తం మాశానం అయిపోయింది. ఆ గుళ్ళు అన్ని గోపురాలు కట్టేసి మసీదులు కట్టారు. వీళ్ళు చర్చిలు కట్టారు, వీళ్ళు మసీదులు కట్టారు, అయిపోయింది. సో ఇప్పుడు ఈ మొత్తం కిందకి ఇది ఈ జోర్డాను, ఈ మొత్తం ఇవన్నీ అయిపోయింది. లిబిరియా, అర్జీనియా, మొర్తానియా, ఈ ఈ ఎడారి ప్రాంతాలన్నీ అందుకే ఎడారి మతాలు అని ఎందుకంటారు అనుకున్నాం, ఎడారి ప్రాంతాల్లో పుట్టాయి కాబట్టి ఎడారి మతాలు అంటారు. సో అయిపోయింది మొత్తం ఈ సోమాలియా మొత్తం ఇదంతా బెల్ట్ అంతా అయిపోయింది. సో తర్వాత వీళ్ళు ఈ మతాలు సౌదీ అరేబియా దగ్గర నుంచి ఇరాక్, సిరియా, ఈ పర్షియా కల్చర్ని నాశనం చేశారు. ఈ జోర్డానిజం మతాన్ని కంప్లీట్గా నాశనం చేసేసి ఈ పర్షియా సామ్రాజ్యాలను ఆక్యుపై చేసుకుని ఈ దండయాత్ర, అందుకే అక్కడి నుంచి పారిపోయి వచ్చారు ఈ మన ఇండియాకి. సో తర్వాత మీరు చూసుకుంటే అలాగే ఇరాన్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్ మీదుగా పాకిస్తాన్ మీదుగా భారతదేశం వచ్చారు మొఘలులు, అక్బరు, దండయాత్ర. అబ్బో భారతదేశానికి మొట్టమొదటి వచ్చింది క్రైస్తవులు కాదు, ముస్లింలు వచ్చి దండయాత్రలు చేసి, నాశనాలు చేసి, దాచుకొని అబ్బో. మీరు చూసుకుంటే ఈ క్రైస్తవ మతం, మా ఇస్లామిక్ ఈ క్రిస్టియన్ మతాలు కొంచెం శాంతం, నెమ్మద కొంచెం. వీళ్ళు అలా కాదు, డైరెక్ట్ అటాక్. ఇదిగో మీరు బుద్ధుడి విగ్రహాలు మొత్తం నాశనం చేశారు. ఆఫ్ఘనిస్తాన్లో చూసారు బుద్ధుడి విగ్రహాలు. ఈ బుద్ధుడి విగ్రహాలన్నీ నాశనం చేశారు. ఇండియా చెప్పింది, బాబు నాశనం చేయకుండా మేము ట్రాన్స్పోర్టేషన్ ఇలా బాంబు పెట్టి పోల్ చేసి దేవుడికి మా దేవుడే గొప్ప, మొత్తం నాశనం చేసుకొని మన ఇండియాలో ఎన్నో గుళ్ళు, దండయాత్రలు చేసి, ఇవన్నీ సైన్స్, ఈ సోషల్ పుస్తకాలు 10th క్లాస్ పుస్తకాల్లో ఉంటాయి. మీరు చదువుకుంటే మీకు తెలుసు, నేను చదువుకున్నాను కాబట్టి నాకు తెలుసు. ఇవన్నీ నాశనం చేసి అక్బరు బక్యార్ ఖిల్జీ అయితే నలంద యూనివర్సిటీని తగలెట్టేశారు వారం రోజులు. ఆ యూనివర్సిటీ ప్రపంచంలో అతిపెద్ద యూనివర్సిటీ, ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీ వారం రోజులు కాలిపోయింది నలంద యూనివర్సిటీ. మీరు బొద్దగయ్యా అటు సైడ్ వెళ్తే మీకు అర్థమవుతుంది. సో ఆ విధంగా నాశనం చేసి ఇండియాని చేశారు. ఇండియాలో అందరూ అప్పటికి మతం మార్చేసుకున్నారు. వీళ్ళు ఏంటంటే మతం మారుతావా చేస్తావా, సింపుల్. వీళ్ళు సిద్ధాంతాలు ఏంటంటే మతం మారుతావా చేస్తావా, చర్చ కన్నా మతం మార్చుకోవడం ఏమిటో అలా. ఆ విధంగా మత మార్పులు అయితే క్రైస్తవ మతం, ఇస్లామిక్ మతం బాగా సక్సెస్ఫుల్గా చేసేసుకున్నారు. ఇదంతా మొత్తం ఈ బెల్ట్ ఇదంతా. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి, ఈ క్రైస్తవ మతం వీళ్ళు చేసుకున్నారు. బుద్ధిజం కూడా ఏం చేసిందంటే, ఇక్కడ చైనాలో ఒక మతం ఉండేది, జపాన్లో ఒక మతం ఉండేది, కొన్ని చిన్న మతాలు ఉండేవి. ఆ మతాన్ని కూడా వీళ్ళు ఈ బుద్ధిజం సర్వనాశనం చేసేసింది. ఈ బుద్ధిజంతో పోటీ పడలేక జైనిజం అంతరించిపోయింది, మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు చెప్పండి అయ్యా, మతం గురించి మీకు ఇప్పుడు అర్థమైందా? కానీ ఓ సోదరా జాగ్రత్తగా విను. ఏకైక మతం ప్రపంచంలో ఉన్నది భారతదేశ మతం. ఈ మతాన్ని నాశనం చేయడానికి క్రైస్తవులు వచ్చారు, 200 సంవత్సరాలు పరిపాలించారు, మతం మార్చలేకపోయారు, హిందువుడిగానే ఉన్నారు. ఆ తర్వాత ముస్లిం ప్రజలు వచ్చారు, చంపేస్తాము, నరికేస్తాము, కోసేస్తాము, నాకేస్తాం అన్నారు, కానీ మతం మారలేదు. ఆ తర్వాత ఫ్రెంచ్ ప్రభుత్వాలు వచ్చాయి, ఏమీ చేయలేకపోయాయి. తర్వాత పోర్చుగీస్ ప్రభుత్వాలు వచ్చాయి,
మిరియాల కోసం వజ్రాలు ఇస్తామని చెప్పి మత మార్పిడి చేయడానికి ట్రై చేశారు, ఏమీ పీకలేకపోయారు. ఆ తర్వాత డచ్ వాళ్ళు వచ్చారు, పోర్చుగీస్ వాళ్ళు, ఇంకా ఇంకా చెప్పుకుంటూ పోతే బంగ్లాదేశ్ మొత్తం దాయాదులు మహమ్మదీయులు అందరూ వచ్చి నాశనం చేసుకుని దాచుకొని వెళ్ళిపోయినా ఇంకా హైందవ మతం అలాగే ఉంది. ఇక్కడ నేనేమంటానంటే మతం అనేది మనిషి చేత సృష్టించబడింది. జాగ్రత్తగా వినండి, మతం అనేది మనకు అమ్మ లాంటిది. ఇప్పుడు మన అమ్మ ఏం పెట్టలేదని ఇంకో అమ్మ దగ్గరికి వెళ్ళిపోతామా? అంతే కదా. ఇది సైన్స్ ఇదంతా ఇక్కడ ఉంది, ఇదంతా ఉంది, మీరు అర్థం చేసుకోవాలి. చూసుకుంటే మీకు ఇప్పుడు అర్థమైంది కదా, మతం గురించి క్లియర్గా అర్థమైంది కదా. నీట్గా ప్రపంచ యాత్రికులు ఒక వీడియో చేస్తాను, మీ అందరికీ బాగా అర్థమవుతుంది, ఇంకా బాగా అర్థమవుతుంది. మనిషికి మతం అవసరం, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ మతం గురించి ఇంకా డీప్ అనాలిసిస్ కావాలంటే ఐఏఎస్లు ఐపీఎస్లు ఉంటారు, వాళ్ళు క్రిస్టియన్లు ముస్లిమ్సే వాళ్ళు కూడా. సో వాళ్ళని అడిగితే ఈ చెప్పిన వీడియోలో తప్పు లేదు, అన్వేష్ చెప్పింది రైట్ అనే చెప్పాలి, ఎందుకంటే అది సైన్స్ కాబట్టి. కానీ మీరు నాంబిషానాగాళ్ళు ఎవరైతే ఉంటారో తొడాషానాగాళ్ళు 6వ క్లాసు 3వ క్లాస్ చదివి పాస్టర్లు అయిపోయిన వాళ్ళు, 1వ క్లాస్ చదివి సన్యాసులు అయిపోయిన వాళ్ళు, అసలు నాంబిషానాగాళ్ళు ఆడితే సర్వం బొచ్చు నాకే తెలుసు అంతా నేనే దేవుణ్ణి అంటారు వాళ్ళు. వాళ్ళకి ఏం తెలియదు. నాంబిషానాగాళ్ళు ఏ పని చేతకాక అలాగా ఈ కాయ అలా ఇవన్నీ చూస్తున్నాం కదా. మీరు అడగాల్సింది సైంటిస్టులని, ఆర్కియాలజిస్టులని, భూగర్భ శాస్త్ర నిపుణుల్ని, ఐఏఎస్ని, ఐపీఎస్ని, సోషల్ టీచర్లని అడిగితే బుక్కుల్లోని ఆ ఆధారాలు సైన్స్లను చూసుకొని చెప్తారు. మీరు నాంబేషనాగాళ్ళు అడిగితే మీరు అందుకే చదువు అనేది ఇంపార్టెంట్. చదువుకుంటే చూసారు ఎంత నాలెడ్జ్ ఉంటుందో. చదువు ఎంత ఇంపార్టెంటో మీకు ఇప్పుడు అర్థమైందా? చదువుకుంటే ఈ మాత్రం నాలెడ్జ్ ఉంటుంది. చదువు లేదనుకో నాదేమిటో గొప్ప. ఏ మతమైతే అవనేయండి, మనిషిని మనిషిగా చూడడం అనేది ముఖ్యం. సో ముందు వీడియో చూసిన వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా అర్థమవుతుంది. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటాను. జొరాస్ట్రర్ మతం, రతన్ టాటా గారు, ఈ వలస మొత్తం ఈ పర్షియన్ల గురించి, సామ్రాజ్యం గురించి హిస్టరీ అంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇరాన్ ఇప్పుడు ప్రజెంట్ చాలా తక్కువ చవకలో ఉంది. ఎవరైనా రావాలి అనుకుంటే ప్లాన్ చెప్తాను. ప్రపంచ యాత్రికుడు ఛానల్లో ఇరాన్ ఎలా రావాలని తక్కువ డబ్బులతో ప్లాన్ గీసి రాసి 15 రోజులకి మీకు చెప్తాను. మీరు అది అలా ఫాలో అయిపోయి మంచి నీళ్ళగా వచ్చింది. వీళ్ళకి ఇంగ్లీష్ రాదు, మీకు ఇంగ్లీష్ రాదు, సో ఏం అవ్వదు, గూగుల్ ఉంటుంది కాబట్టి వచ్చేచ్చు. థాయిలాండ్ బ్యాంకాక్ వెళ్తారా, అంతకన్నా చవక, చాలా బాగుంటుంది. హీరో థ్యాంక్ యూ సో మచ్ అయ్యా. తిరుపతి వస్తే మళ్ళీ నువ్వే తీసుకెళ్ళా, తిరుపతిలో కలుద్దాం. వెల్కమ్ అన్న, బాయ్. సో ఈ వీడియో ఎంతటితో సమాప్తం. నెక్స్ట్ వీడియో ఇరాన్ రుచులు మతులు పోతాయన్నమాట. బిర్యానీలు, సమోసాలు, అద్భుతం నా భవిష్యత్తు, నా బెస్ట్ ఫుడ్ అనే చెప్పాలి ఇరాన్ ఫుడ్. నెక్స్ట్ వీడియో మర్చిపోకండి. సో ఆ తర్వాత నేను కొత్త దేశం వెళ్ళిపోతున్నాను. ఆ దేశం ఏదో గెస్ట్ చేయండి. ఈ ఇరాన్ చుట్టూ ఉన్న దేశాలే, ఏ దేశం ఏదో మీరు గెస్ట్ చేయొచ్చు. సో ఈ వీడియో ఎంతటితో సమాప్తం. తిరిగి మరో మంచి దేశంతో కలుసుకుందాం. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు యాజ్, ఇరాన్ దేశం నుంచి. జై హింద్.